ఆర్కే రోజా ఆవిడ గురించి మనందరికీ తెలుసు. మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఒక ఆర్టిస్ట్గా మనందరికీ పరిచయమే. అయితే వీటన్నిటికన్నా ఆమె నోరుతో పరిచయం అక్కర్లేనటువంటి సెలబ్రిటీగా మనకు తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలాంటి భాషని భారతదేశంలో ఏ మహిళ వాడటం అనేది మనం ఎప్పుడూ చూడలే. దాన్ని ఇప్పటికీ అదే పద్ధతిని, అదే భాషను కొనసాగిస్తూ అదే మన రాజకీయం, అలాంటి రాజకీయంతోనే మనం వెళ్తాము, ఇలాంటి బూతులతోనే, ఇలాంటి వల్గర్ భాషతోనే మనం రాజకీయం చేస్తాము అని చెప్పి కంప్లీట్గా పార్టీ కూడా ఓన్ చేసేసుకుని అదే భాషను ఆ పార్టీ కూడా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రీసెంట్గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడినటువంటి ఒక భాష గురించి ఒకసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామ అనిపించున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతాడు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపులేపుతున్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. ఇది ఆవిడ మాట్లాడినటువంటి భాష. పవన్ కళ్యాణ్ గారికి, విజయ్ గారికి కంపేర్ చేస్తూ సింగిల్గా వచ్చేలా చూడరా, అదిరా ఇదిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మాట్లాడతారు. ఇది కూడా ఓకే, కంపేర్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు కాబట్టి చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇంకొక భాష మాట్లాడారు, అది చూసారో లేదో. అది ఎలా ఉందంటే, ఒక మహిళ ఇలా మాట్లాడతారా, ఇంత దరిద్రంగా భాష మాట్లాడతారా అనేది లేపి లేపి తన్నించుకుంటున్నారట. లేపి లేపి మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నారు, లేపి లేపి తన్నించుకుంటున్నారు అనేటువంటి ఒక భాష ఒక మహిళా రాజకీయ నాయకురాలు అయ్యుండి, శాసనసభలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాజ్యాంగ పదవిలో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నియోజకవర్గానికి రిప్రజెంట్ చేసినటువంటి ఒక వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష అంటే ఇది లేపి లేపి తన్నించుకోవడం ఏంటి? అసలు ఎవరైనా మాట్లాడతారా? ఏంటి అసలు? ఇంత దరిద్రమైనటువంటి భాష చూసే కదా మిమ్మల్ని అసలు ఈ ఎలక్షన్స్లో తరిమేసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి వరకు మీరే చెప్పారు, ఈ ఇంటర్వ్యూలోనే చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. అప్పటి వరకు 5,000, 10,000కి మించి రానటువంటి మెజారిటీ అక్కడ 40,000కు వచ్చిందని. దాన్ని ఈవీఎంలకి సంబంధించి అని చెప్పి అలా తోసేశారు. ఈవీఎంల కన్నా పవర్ఫుల్ మీ నోరండోయ్. ఆ పవర్ఫుల్ నోరుతో మీకు 50,000, అక్కడ పక్కన మీతో పాటు గెలిచినటువంటి వ్యక్తికి 50,000 ఏం కర్మ, అంతకు మించి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరంలా. మీ నోరు వల్ల మీలాంటి వ్యక్తులు ఇంకా చాలామందిని వైఎస్ఆర్సీపీలో తయారు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి 151 నుంచి 11కు వచ్చారు. ఇంకా గట్టిగా మాట్లాడితే సింగిల్ డిజిట్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం. బికాస్ ఆఫ్ మీ నోరు మాత్రమే దానికి కారణం. అందులో ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఇలాగే ఇదే భాషతో మీరు మాట్లాడుతూ వెళ్ళండి, మీ పార్టీ ఇంతకు మించి సంకనాగిపోతే అడగండి, నాది గ్యారంటీ. మీ భాష, మీలాంటి భాష మాట్లాడేటువంటి వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీలాంటి వ్యక్తులని, మీలాంటి నోరు కలిగినటువంటి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి నాయకుల్ని ప్రజలు ఎంకరేజ్ చేయరు అనటానికి మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక ఎలక్షన్ చూడండి, అప్పటికీ అర్థం కాకపోతే ఇంకొక ఎలక్షన్ చూడండి. ఇంతకన్నా మీకు చెప్పలేం. అర్థమైందా? మీరు తెలుగుదేశంలో ఉన్నా, ఇంకొక పార్టీలో ఉన్నా, రేపు మళ్ళీ ఇప్పుడు తమిళనాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పాపం స్టాలిన్ గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనం చూసాంగా. మీరు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారట, ఏమైంది పాపం? ఇప్పుడు అదే పరిస్థితి అదే నోరుతో ఇక్కడికి వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల గురించి కూడా మీరు ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలు హర్షించట్లా, చిచ్చి అనుకుంటున్నారు. ఇదేం భాషరా బాబు, ఇలాంటి నాయకురాలని మనం చూడతామా? ఇదే భాషతో అసలు భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకురాలని కూడా మనం ఇలా చూడలేదు కదా. అలా అని చెప్పి మహిళ కదా అని చెప్పి మిమ్మల్ని వదిలేద్దామంటే మీతో పాటు ఎంతోమంది మగవాళ్ళు కూడా తయారైపోయారు ఆ పార్టీలో. అసలు నోటికి వచ్చినటువంటి బూతులతో రెచ్చిపోవటం, మాట్లాడడం, ఇదే మా రాజకీయం, బూతు రాజకీయమే మాది, బూతులు లేకపోతే మా రాజకీయం చేత కాదు అనేటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు, కంపేర్ చేసే ముందు వాటి గురించి మనం నిజంగానే ఆయన గురించి ఎలివేషన్స్ ఇచ్చారు. విజయ్ గారి గురించి ఏమైంది? వెళ్ళి ఇంకో పార్టీతో, అది కూడా తమిళ ప్రజలు పూర్తిగా తిరస్కరించినటువంటి ఆ కూటమితో ఈయన వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. అంటే అధికారం కోసం ఎవరితో అయినా సరే వెళ్ళిపోతామని ఇండికేషన్ ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకుంటేనే ఆయన అక్కడ గెలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటే మరి మీరు ఆయన ఫోటో పట్టుకుని మరి ఎందుకు గెలవలేకపోయారు? 175 నియోజకవర్గాల్లో 11 మందికి ఎందుకు పడిపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పక్కన ఉన్నటువంటి తమిళనాడులో పనిచేసింది కానీ ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదా? తమిళనాడు ప్రజలు ఆయన్ని విజయం అందించేస్తే, విజయ్ గారికి విజయం అందించేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదాపాదాలను తొక్కేశారా? ఎందుకంటే నోరు ఉంది కదా అని చెప్పి అడ్డు అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే మీరు తమిళనాడులో వెళ్ళి ప్రచారం చేసినా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఫోటో పెట్టుకుంటేనే విజయ్ గారు గెలిచిపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పోటీ చేయమని చెప్పండి. మీరు కూడా పోటీ చేయండి దయచేసి, ఒక్కసారి తెలుస్తుంది మీకు కూడా. మీరు కూడా ఒకసారి తమిళ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఎమ్మెల్యేగా ట్రై చేయండి. ఎలాగో మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వదిలేసి తమిళనాడులోనే సెటిల్ అయిపోయారుగా, అప్పుడప్పుడు వచ్చి విజిటింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా, అలాగే వెళ్ళి అక్కడ కూడా మీకు ఓటాకు సంపాదించుకొని ఒకసారి ట్రై చేయండి, అయిపోద్దిగా. మిమ్మల్ని ఫోటో పెట్టుకుంటే ఆయన పట్టుకుంటేనే ఆయన గెలిచిపోయాడు అనుకున్నప్పుడు, ఆయన డ్రెస్ వేసుకుంటేనే ఆయనకి విజయం వచ్చేసినప్పుడు మీరు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అక్కడ ప్రచారం కాదు ఆయన్ని కూడా అక్కడ తీసుకెళ్ళి పోటీ చేయించండి, బాగుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఇలాంటి భాషను వదిలేండి దయచేసి. తెలుగు వాళ్ళకి ఇదేం కర్మరా బాబు, ఇదేం రాజకీయ పార్టీ రా బాబు, ఇదేం భాష, ఇదేం సంస్కృతి రా నాయన అనేది చేదరించుకునేలా చేయకండి దయచేసి. ఒక మహిళగా మీకు ఒక మంచి నటిగా మంచి గుర్తింపు ఉంది, దాన్ని కొనసాగించాలి అంటే, ఆ గౌరవం మీకు ఇవ్వాలి అంటే కనీసం నోటితో కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది.